మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. పెద్ద బొట్టమ్మ కూడా హాసిని, వల్లభ వెడ్డింగ్ యానివర్సరీకి వస్తుంది. అప్పుడు సుమన ఇదిగో ఎత్తుకో పెద్ద బొట్టమ్మ అని ఉలూచి పాపని పెద్ద బొట్టమ్మ చేతిలో సుమన పెడుతుంది. అప్పుడు పెద్ద బొట్టమ్మ ఉలూచి పాప కాళ్ళకి ఉన్న సాక్సుల్ని తీసేస్తుంది. అయితే ఉలూచి పాప కాళ్ళు నల్లగా కాలిపోయి ఉంటాయి. తిలోత్తమ చెయ్యి ఎలాగైతే నల్లగా కాలిపోయి ఉంటుందో అలాగే ఉలూచి పాప కాళ్ళు కూడా నల్లగా కాలిపోయి ఉండటంతో పెద్ద బొట్టమ్మతో పాటి అందరూ కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటే తిలోత్తమ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. పాప కాళ్ళు అలా నల్లగా కాలిపోయి ఉన్నాయేంటి? ఇదేంటి? అని పావన్మూర్తి అంటాడు. కాళ్ళు కాలిపోయాయి కాబట్టి ఇలా నల్లగా ఉన్నాయి అని పెద్ద బొట్టమ్మ కోపంతో అరుస్తూ చెప్తూ ఉంటుంది. నల్లగా కాలిపోవటం ఏంటి? ఎందుకు కాలిపోయాయి? చెప్పు పెద్ద బొట్టమ్మ అని సుమన ప్రశ్నిస్తూ ఉంటే చెప్పాల్సింది నేను కాదు. ఇలా చేసి తీసుకువచ్చింది ఈ తిలోత్తమే కదా! ఈ తిలోత్తమనే సమాధానం చెప్పాలి. చెప్పు తిలోత్తమ చెప్పు అని పెద్ద బొట్టమ్మ అరుస్తూ ఉంటుంది. నేనేం చెప్పాలని తిలోత్తమ అంటుంది. అదేంటి పెద్ద బొట్టమ్మ మా అమ్మని అడుగుతున్నావు ఏంటి? అని విశాల్ అనడంతో అవును బాబు ఈ పాప కాళ్ళు ఇలా నల్లగా ఎందుకు కాలిపోయాయో సమాధానం చెప్పాల్సింది ఈ తిలోత్తమ మాత్రమే. తిలోత్తమ చెప్తావా లేదా? నిన్నే అడుగుతున్నది అని పెద్ద బొట్టమ్మ కోపోద్రిక్తురాలు అయిపోయి చాలా గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఇక నైనికి కూడా ఏమీ అర్థం కాక షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.